ఉత్తర తెలంగాణ వరప్రధానిగా పిలుచుకునే శ్రీరామ్ సాగర్ జలాశయంలో పూడిక పేరుకుపోతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సాగు భూములకు నీరందని పరిస్థితి ఏర్పడింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలతో ప్రాజెక్టులో చెత్తాచెదారం చేరి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయింది. ఇటు జూన్ నెల చివరికొచ్చిన ఎస్ఆర్ఎస్పీలోకి ఆశించినంతగా వరద రాలేదు. ఈ నేపథ్యంలో బాబ్లీ ప్రాజెక్టుపైనే అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. బాబ్లీ జలాశయం వరద కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. 3 దశాబ్దాల క్రితం నిర్మించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో భారీ స్థాయిలో పూడిక పేరుకుపోయింది. 112 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. అయితే ఇప్పుడది 80.5 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరదలతో ప్రాజెక్టులో చెత్తా చెదారం చేరి నీటి నిల్వ సామర్థ్యం ఏటికేడు పడిపోతూ వస్తోంది. దీంతో సాగు భూములపై ఆధారపడే అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్లో కీలకమైన జూన్ నెల చివరి వరకు వస్తున్న ఎస్ఆర్ఎస్పీలోకి ఆశించినట్లుగా వరద రాలేదు. ఈ నేపథ్యంలో జూలై 1న మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరిపై గల బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ఎత్తనుండడంతో ఎస్ఆర్ఎస్పీలోకి వచ్చే వరద నీటిపైనే సాగు భవితవ్యం ఆధారపడనుంది. ఈ వానాకాలంలో 12.44 లక్షల ఎకరాల్లో ఆహార, 92,000 ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగులోకి వస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ సీజన్లోనూ సగటు వర్షపాతం నమోదైతే 9.60 లక్షల ఎకరాలతో వరి ప్రధాన పంటగా తదుపరి పత్తి, మక్క, పసుపు పంటలు ఉండనున్నాయి. అయితే చివరి ఆయకట్టుకు నీరు పారేలా కాలువలు, తూములు, డ్రాపులు తదితరాలకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టాలి. ప్రాజెక్టుల నుంచి అన్ని చెరువుల్లోకి నీటిని తరలించే తూముల నిర్మాణం, వాగులపై చెక్ డ్యాంల నిర్మాణాన్ని పూర్తి చేస్తే పరోక్షంగానూ భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయిలో కొనసాగి పైర్ల సాగుకు ఆసరాగా ఉంటుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అంతర్భాగంలో బ్యాక్ వాటర్ నిల్వ ప్రాంతంలో గోదావరిపై మహారాష్ట్ర సర్కారు బాబ్లీ ప్రాజెక్టును నిర్మించింది. దీనిపై తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీం తీర్పు ప్రకారం ఏటా జూలై 1న మహారాష్ట్ర బాబ్లీ గేట్లను ఎత్తి 4 నెలల పాటు వచ్చిన వరద నీటిని వచ్చినట్లే దిగువ ఎస్ఆర్ఎస్పీలోకి వదలాలి. తిరిగి అక్టోబర్ 28న బాబ్లీ గేట్లను మూసివేసి మిగిలిన 8 మాసాల్లో వచ్చే 2.74 టీఎంసీల నీటిని మహారాష్ట్ర వినియోగించుకోవాలి. ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం వేసవిలో 0.60 టీఎంసీల నీటిని బాబ్లీ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి విడుదల చేయాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 2021 వర్షాకాలంలో 678 టీఎంసీలు, 2022 వర్షాకాలంలో 595 టీఎంసీలు, 2023లో 209 క్యూసెక్కులు, 2024లో 298 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఎగువన వర్షాలు లేక పరిమితంగానే ఇన్ఫ్లో ఉంది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లెత్తితే కొంత నీరు వచ్చే అవకాశం ఉంది. కానీ గోదావరి పరివాహకంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తేనే ఎస్ఆర్ఎస్పీ నిండే అవకాశం ఉంటుంది. 2023-24 వానాకాలంలో ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా కొంత నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి ఎత్తిపోయిగా ప్రస్తుతం ఎల్లంపల్లిలోనూ నీరు తక్కువగానే ఉంది. దీంతో ఇప్పుడు అవకాశం కూడా లేదు. ఎగువన వర్షాలు లేకుండా ఎస్ఆర్ఎస్పీ దిగువన వర్షాలు కురిసి ఎల్లంపల్లిలోకి నీరొస్తే మున్ముందు ఎత్తిపోతలను చేపట్టి నంది, గాయత్రి పంప్ హౌస్ ద్వారా మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలను, చెరువులు, కుంటలను నింపొచ్చు. వరద కాలువ ద్వారా కొంత నీటిని ఎస్ఆర్ఎస్పీలోకి ఎత్తిపోసే వీలు కూడా ఉంటుంది. తద్వారా పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలు ఓ ఒడ్డుకు చేరుతాయి. ఇలాంటి సమయంలో పేరుకుపోయిన పూడికను తొలగిస్తే ప్రాజెక్టుకు మహర్దశ పడుతుందని రైతులు అంటున్నారు. ఏటా ఈ సమస్య ఉన్నప్పటికీ వర్షాకాలంలో ముందస్తు చర్యలు చేపట్టి పూడిక తొలగించాలని కోరుతున్నారు. లేకపోతే ముందు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.